నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే కవిత గారి ఎపిసోడ్ ఏదైతుందో ఇది టీ కప్పులోని తుఫాన్ లాగానే మేము భావిస్తాం. ఇదంతా కూడా బుజ్జగింపు కొరకు తండ్రి మీద 10 సంవత్సరాలు దోచుకున్న ఆస్తుల యొక్క పంపకాలలో రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తులో వాటా ఇవన్నీ విషయాలు తేలక ఆ కుటుంబము రాజకీయంగా ఏదైతే దోబూచులాట ఆడుతూ ప్రజల్ని ఒక చర్చ చేయడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నా. ఇది ప్రజలకు అవసరం వచ్చేది కాదు, ఇది రాష్ట్రానికి అవసరం వచ్చేది కాదు, ఈ దేశానికి అవసరం వచ్చే సబ్జెక్టు కాదు. జంగారెడ్డి మ్యూట్ పెట్టుకోమన్నాడు. జంగారెడ్డి డిస్టర్బ్ చేస్తాడు. జంగారెడ్డి గారు కొంచెం రాఘారెడ్డి గారు కొంచెం మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి. ఒక్క నిమిషం ఆచార్య గారు మ్యూట్ లో పెట్టండి సార్. ఎప్పుడైతే మీ అవకాశం వస్తుందో అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. ఓకే రైట్ ఆచార్య గారు కమాన్ క్యారీ ఆన్. ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఆస్తుల విషయాల పంపకాలలో జరిగినటువంటి అవకతవకల వల్ల తండ్రి మీద అలిగి అన్న మీద కొట్లాడుతున్నటువంటి కుటుంబ సమస్య ఇది రాజకీయ సమస్య కాదు. రెండవది ఆమె ఏదైతే లిక్కర్ కుంభకోణంలో A1 ముద్దాయిగా ఉంటూ ఆమె జైల్లో ఉండి బీజేపీని తండ్రి ఎక్కువ తిట్టలేదు అనేటువంటి బాధ ఆమె లోపల ఉన్నది. ఆమె భారతీయ జనతా పార్టీ ఆమె గురించి ఆలోచన చేయడము, ఆమె రావడం అనేది భారతీయ జనతా పార్టీలకు ఇలాంటి వాళ్లకు ఎంట్రీ అనేది కూడా ఇచ్చేటువంటి ప్రసక్తి ఉండదు. ముఖ్యంగా ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతున్నాడు ఏదో మతతత్వ పార్టీ అని, కాంగ్రెస్ మిత్రుడు చాలాసేపు మాట్లాడాడు. ఇవాళ ఈ 75 ఏళ్ళు ఎవడు మతతత్వాన్ని పెంచి పోషించిర్రు, ఒకే మతాన్ని కొమ్ము కాసింది ఎవడు, ఒకే మతం యొక్క అడుగులకు మడుగులు వచ్చింది ఎవరు, ఇలా మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది ఎవరు, ఇవన్నీ మాట్లాడితే మతోన్మాదం అనే వాళ్ళకు ఒకటి బీజేపీని కాంగ్రెస్ వాళ్ళకి దగ్గర అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళకి దగ్గర అని చెప్పి కాంగ్రెస్ అని బీజేపీని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఆ ముస్లిం మైనార్టీల ఓట్ల కొరకు బతుకుతున్నారు వీళ్ళు. నేనేం తప్పు పడతలేను, వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ దేశం అంతా 20 రాష్ట్రాలల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవాళ దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలుస్తున్నది. ఏదో కన్ను లొట్టపోయినట్టు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న ఏదో వీళ్ళు కాంగ్రెస్ చేసిన తప్పిదాలకు బీఆర్ఎస్కు కొన్న దింపుడు గల్ల ఆశ ఉండే, ఆ దింపుడు గల్ల ఆశని బిడ్డనే దాన్ని మొత్తం కూడా ఖతం చేసినట్టు ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్ లో కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఆమెనంట జ్యోతిరావు పూలే అంబేద్కర్ వారసురాలు అయ్యి ఏందో పెట్టి బీసీలకు ఏందో ఉద్ధరిస్తుందట. 10 ఏళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే బీసీలను అనగదొక్కింది వీళ్ళు గారా, బీసీలకు అన్యాయం చేసింది వీళ్ళు కాదా, బీసీ రిజర్వేషన్లకు మోసం చేసింది వీళ్ళు కాదా, బీసీలకు ఎలాంటి లోన్లు కానీ ఏవి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు బీసీలను అనగదొక్కినటువంటి వీళ్ళు కాదా, ఇలా బీసీ నాయకత్వాన్ని నాశనం చేసింది వీళ్ళు కాదా. ఇవాళ ఏందో ఆమెనంట పూలే బొమ్మ పెట్టాలి, మా 10 ఏళ్ళు ఏమైంది పూలే బొమ్మ పెట్టడానికి ఎవరన్నా అడ్డవచ్చిందా? ఇలా అధికారం పోయినాక పూలే బొమ్మ పెట్టాలి, ఈమె జైలుకు పోయించినాక ఎట్లా ప్రజలలో తిరగాలని చెప్పి పూలే బొమ్మ పెట్టాలి, బీసీలకు న్యాయం జరగాలని ఓ దుకాణం పెట్టుకొని జాగృతి పేరు మీద తిరిగింది. నిన్న మొన్న అంతర్గతంగా ఏం ఉత్తరం రాసిందో, తండ్రి మీద ఏం ఉత్తరం పెట్టిందో ఏందో మనకు తెలియదు. ఆమె ఉత్తరంకు ఈ రాజకీయాల ప్రకంపనలు దీంతో వచ్చేది లేదు పోయేది లేదు. ఈ ఉత్తరాలతోటి ఇవాళ ఈ రాజకీయంగా ఏదో ప్రకంపనలు సృష్టిస్తారు, ఏది ప్రకంపన లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరు మీద అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలనో ప్రజలు చూసిండ్రు, చేసిండ్రు, వాళ్ళని దింపిండ్రు. ఇలా 6 గ్యారంటీల ఆశతోటి ప్రజలు పెట్టి ఇలా అడయాశలు అయిపోయినరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆమె లిక్కర్ కేసులో దొరికిన తర్వాత బీజేపీ వాళ్ళ మాటలు వినకుండా చేసిన తప్పుకు జైలుకు పోయింది కాబట్టి ఇవాళ ఆమె బీజేపీ మీద అక్కసు వెళ్ళగట్టుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని,
అరెస్ట్ అయినాక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఒకటే అని అంటారు. ఇవన్నీ కూడా ఇవి రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడేది. రైట్ సార్. ఆమె ఏ పార్టీలో పోతుంది, ఆమె పార్టీ పెడితేంది. ఒకవేళ పార్టీ పెడితే మరో షర్మిల కన్నా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అని అయింది. ఈమెకి ఏ పార్టీలోకి ఎంట్రీ అయితే చెప్పండి ఇక్కడ. రైట్ సార్. ఏ పార్టీలోకి పోతే ఈమెకు సొంత పార్టీ ఓ దుకాణం పెట్టుకొని ఆ జాగృతి పేరు మీద ఏదో ఆమె కాలం గడుపుకొని ఆమె కాలయాపన చేయనీకే తప్ప వచ్చేది లేదు. ఇంకోటి అంత దాకా వస్తుందని కూడా నేను అనుకోను. Yeah. మళ్ళీ రాత్రి నీకు ఆ డంపిస్తా ఈ డంపిస్తా అని తండ్రి చెప్పేటాలకల్లా ఓకే అయిపోతుంది. ఇవన్నీ మనం పిక్చర్లో లేక మనం మాట్లాడుకోవాల్సిందే. టిఆర్ఎస్ పార్టీలా ఇదేదో పెద్ద సమస్య అని కూడా నేను అనుకోను. Yeah. అది ఓన్లీ ఆస్తుల పంపకాలలో జరిగిన కుమ్ములాట, బీఆర్ఎస్ Right, sir. కుమ్ములాట కాదు. ఓకే.